పగలనక రెయ్యనక పరుల మంచి కోసం నేను సైతం అని శ్రమించే ఆపన్న హస్తుడతడు. తెలుగు భాషాభిమానంతోనూ సమాజ సేవా దృక్పథంతోనూ అతడు నార్త్ కెరోలినా యుఎస్ఏలోని టాటా సంస్థకు అధ్యక్షుడిగా నాయకుడై నిలిచి అంచెలంచెలుగా జాతీయ స్థాయిలో తానాలో కీలక నేతగా ఎదిగి ఒదిగిన కార్యశీలుడు అతడు. సేవా ధర్మమే తన ధర్మంగా, ఆపన్నులకు చేయూత ఇవ్వడమే తన ధ్యేయంగా, తానా టీమ్ స్క్వేర్ సంస్థ చైర్మన్ గా అమెరికాలోని వారికి ఏవైనా అవంతరాలు వచ్చి ఆ విపత్కర సమాచారం తెలియగానే సమయానికి సహాయం అందించే త్యాగశీలుడు అతడు. ఇన్ని మంచి గుణాలున్నా ఎక్కడా గర్వం లేకుండా మన సమాజంలో మన కళ్ళ ముందు ఎంతో మామూలుగా ఎంత ఎదిగినా నేలకు ఒదిగి ఉండే సహనశీలుడు అతడు. అతడే మన సురేష్ కాకర్ల. నేను సైతం మన మాతృభూమికి సేవ చెయ్యాలి, జన్మభూమి రుణం తీర్చుకోవాలి అనే మంచి ఆశయంతో కాకర్ల సురేష్ గారు మరియు వారి సోదరుడు సునీల్ కాకర్ల గారు మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి పేద ప్రజలకు ఎంతో అండగా నిలబడి ఒక అన్నగా, బలహీన వర్గాల మేలు కోరే మిత్రుడిగా అలసట లేని సురేష్ కాకర్ల చేసిన సేవలు ఒకటి కాదు, రెండు కాదు. సంజీవని ఆరోగ్య రథం, అన్నా క్యాంటీన్, మజ్జిగ చలివేంద్రములు, ఉచిత కంప్యూటర్ కోర్స్ శిక్షణ, ఉచిత కంటి ఆపరేషన్లు, వివిధ టోర్నమెంట్ నిర్వహణలో యువతకు ప్రోత్సాహం, అగ్ని విద్యుత్ ప్రమాదాలు వంటి విపరీతములు సంభవించినప్పుడు నిస్సహాయులై ఉన్న పేదవాళ్లకు ఆర్థిక సహాయం, ఉచిత కార్ డ్రైవింగ్ శిక్షణ, ఉచిత బ్యూటీషియన్ కోర్స్ శిక్షణ, ఉచిత టైలరింగ్ శిక్షణ మహిళల కోసం, రైతులకు వ్యవసాయ పనిముట్ల ఉచిత పంపిణీ, ఉచితంగా తోపుడు బండ్లు పంపిణీ, అనారోగ్యంగా నిస్సహాయ స్థితిలో ఉన్న పేదలకు ఆర్థిక సహాయం, నిరుపేదలకు పెళ్లి కానుక, ఇలా ఇంకా ఎన్నో మరెన్నో నిస్వార్థమైన సేవలు చేస్తున్న తరుణంలో గత ఏడాది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గార్ల నుంచి పిలుపు అందగానే భారతదేశం తరలి వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి కంచుకోటగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ అందుకొని ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల సమస్య కోసం గళం విప్పి వారికి నేనున్నాననే ధైర్యాన్ని నింపిన అసలు సిసలైన నాయకుడు సురేష్ కాకర్ల. ఆ అకుంఠిత సేవల ఫలితంగా ఉదయగిరి ప్రజల మన్ననలు అందుకొని వారి గుండెల్లో చల్లగా నిలిచి వారి అభిమానాన్ని చూరగొని రాష్ట్ర ఎన్నికల చరిత్రలో అతి తక్కువ కాలంలోనే ఉదయగిరి ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన నిజాయితీ గల నిబద్ధత గల నాయకుడు మన సురేష్ కాకర్ల గారు. మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమై నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజంగా ఉదయగిరి ప్రజలకు దొరికిన ఆపన్న అన్న హస్తం సురేష్ కాకర్ల గారు. చప్పట్లో పెద్ద కొట్టాలన్నా చప్పటి సరిపోవు. ఇదేనా మీ ఉత్సాహం? ఎంతో ఇష్టంగా ఎంతో అభిమానంగా
మోడల్ స్కూల్లో అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు యూ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ABMS ఫ్యామిలీ కలిగిరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేక్ ఇట్ ఫాస్ట్ నాన్న. ఎవరైతే ఓకే బొకే అండ్ బ్యాడ్జీ పెట్టుకోవాల్సిందిగా సర్పంచ్ గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ చిల్డ్రన్. Next, I would like to invite our Vice Assembly Chairman, Hepzibah K. Pratyusha Garu. Please come on the dais. Now we honor our respectable Auntie Nero ma'am. Make it fast నాన్న. ఎవరైతే ఓకే బొకే అండ్ బ్యాడ్జీ పెట్టుకోవాల్సిందిగా సర్పంచ్ గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ చిల్డ్రన్. Next, I would like to invite our Vice Assembly Chairman, Hepzibah K. Pratyusha Garu. Please come on the dais. Now we honor our respectable Auntie Nero ma'am. Next, I would like to call upon our Next, I would like to invite our MVO to Mr. Suresh Garu, please. Sir, wait, sir. Sir, once more. Have a big applause. జూమ్ చేసుకుంటా. అందరికీ నమస్కారం అండి. మీకు కాదు నమస్కారం చెప్పిందండి. నమస్కారం తల్లి. నమస్కారం, ధన్యవాదాలు. మా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు విజయకృష్ణారెడ్డి గారికి కానీ, గౌరవ ప్రిన్సిపాల్ గారికి, అధికారులకి, డిపార్ట్మెంట్ వారికి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. కొద్దిగా హడావుడిగా ఉంది ఈరోజు. ఆల్రెడీ రన్నింగ్ లేట్ నేను 2-3 ప్రోగ్రామ్స్లో, దయచేసి ఏమనుకోమాకండి. ఒకటి, మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, మన యువ నేత లోకేష్ బాబు గారు కంప్లీట్గా స్కూల్స్ మీద దృష్టి పెట్టున్నారు. మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా చేంజెస్ రాబోతున్నాయి. వారు కోరుకునేది స్కూల్ ప్రెమిసెస్లో పిల్లల మధ్యలో, టీచర్స్ మధ్యలో, ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళ మధ్యలో రాజకీయాలు రాకూడదు. పార్టీలకు అతీతంగా స్కూల్స్ నడవాలి, స్కూల్స్లో రాజకీయాలు ఉండకూడదు అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రిన్సిపాల్ గారు మన ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేజ్ ప్రెమిసెస్లో, ఈ స్కూల్ ప్రెమిసెస్లో రాజకీయాలు అనేది మాట్లాడమాకండి, రాజకీయాలను తీసుకురామాకండి. ఇక్కడ పార్టీలు లేవు, కేవలం స్టూడెంట్స్, అధ్యాపకులు, పేరెంట్స్, వీళ్ళ ముగ్గురు మీదనే స్కూల్ నడుస్తూ ఉంటుంది. తల్లి, మీకు కూడా, పిల్లలకు కూడా, మీకు మొట్టమొదట ఇంట్లో చేపట్టుకొని నడిపించేది పేరెంట్స్ అయితే, ఇంటి బయటకు వచ్చాక మీ చేపట్టుకొని నడిపించేది అధ్యాపకులు. మీరు పేరెంట్స్ తర్వాత ఇవ్వాల్సింది అధ్యాపకులకి. ఆ రెస్పెక్ట్ కానీ, వారు చెప్పిన విధానంలో నడుచుకోవడం కానీ దయచేసి ఫ్యూచర్లో కూడా ఎప్పుడు అది మర్చిపోమాకండి. అలాగే కొన్ని గోల్స్ పెట్టుకోండి. ప్రపంచం పరిగెడతా ఉంది. మీరందరూ కూడా అండర్ గ్రాడ్యుయేట్ చేసేసరికి, మీ డిగ్రీ పూర్తి చేసేసరికి, ఇక్కడ లాంగ్వేజ్లో డిగ్రీ పూర్తి చేసేసరికి ఉద్యోగాలు వెళ్ళే టైంకి ప్రపంచం వేరే విధంగా ఉండబోతాం. రాబోయే 10 సంవత్సరాల్లో కూడా విపరీతమైన చేంజెస్ రాబోతూ ఉన్నాయి.
మీరు ఊహించిన విధంగా చేంజెస్ వస్తాయి. టెక్నాలజీ వైజ్ కానీ మన డెవలప్మెంట్లో కానీ అంత ఫాస్ట్గా మన భారతదేశం డెవలప్ అవుతా ఉంది. దానికి మనందరం కూడా గర్వించాలి. ఉన్న లీడర్షిప్ అవ్వచ్చు, మనకు వేసిన పునాదులు అవ్వచ్చు, ఆర్థికంగా కానీ ఇవన్నీ మనం చూడబోతా ఉన్నాం ముందు రోజుల్లో. మీరు చేయాల్సింది దాదాపుగా ఇక్కడ 6th grade నుంచి ఇంటర్మీడియట్ 2nd year వరకు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ 5 ఏళ్లలో నేనేమవ్వాలి, 10 ఏళ్లలో నేనేమవ్వాలి, 15 ఏళ్లలో నేనేమవ్వాలి, కొన్ని గోల్స్ పెట్టుకోండి. ఫలానా రీచ్ అవ్వాలని చెప్పి గోల్స్ పెట్టుకొని యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ దట్ గోల్. రాసి పెట్టుకోండి, ఫలానా గోల్కి నేను రీచ్ అవ్వాలి అని చెప్పి. మీరు రీచ్ అవ్వడానికి మీకు మధ్యలో బ్లాక్స్ వస్తూ ఉంటాయి. మీ పర్ఫార్మెన్స్లో ఇబ్బందులు అవ్వచ్చు, ఇంక మరి ఇతరత్ర ఇబ్బందులు ఏదైనా అవ్వచ్చు. వాటిని సహాయం చేసి మీ చేయి పట్టుకొని ముందుకు నడిపించడానికే నేనున్నాను, మా నాయకులు ఉన్నారు, లేకపోతే మన గవర్నమెంట్ ఉంది. వీటన్నిటికే మేము ఉపయోగపడేది. మొత్తం మీ లైఫ్ సైకిల్ అంతా కూడా ఎవరో ఉపయోగపడరు. మధ్యలో మీకు ఎక్కడ ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుకు నడిపించడానికి ఎవరైనా మీ ఎమ్మెల్యేగా కానీ, అధికారులు కానీ, మీ ప్రిన్సిపల్ గారు కానీ అందరూ ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కూడా రాజీ పడమాకండి, కసితో చదవండి. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మోడల్ స్కూల్స్లో కూడా. ఇక్కడ కొన్ని ఇబ్బందులు నాకు తెలుసు, ఇక్కడ ఏమేమి చేయాలి, ఇబ్బందులు కొన్ని మనం పరిష్కరించాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం. రోడ్డు దగ్గర నుంచి మొదలు పెట్టాము. డెఫినెట్గా ఇంకొక సంవత్సరం రోజుల్లో మిగతా సమస్యలు కూడా అన్ని సాల్వ్ చేసుకొని మనం ముందుకు పోదాం. ప్రిన్సిపల్ గారికి హామీ ఇస్తాను. మీ అందరికీ కూడా విద్యార్థులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, ఆడపడుచులు అవ్వచ్చు, అందరికీ అండగా నేను ఉంటాను. మీకు ఏ కష్టం వచ్చినా కూడా, ఎవరు ఏ ఇబ్బంది పెట్టినా, ఏ విధంగా జరిగినా వెనకాల నేను ఉన్నాననే సంగతి మర్చిపోకండి. ఏదైనా కూడా నా దృష్టికి తీసుకురండి, నేను మీకు అందరికీ అండగా ఉంటాను. ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నాను. కానీ పిల్లలు మీ కష్టం మీరు చేయాలి, పేరెంట్స్ కూడా మీ కష్టం మీరు చేయాలి. ఈ రోజుల్లో పేరెంటింగ్ కూడా ఛాలెంజింగ్. ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు పేరెంట్స్ తల్లిదండ్రుల బాధ్యతకి, ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యతకి చాలా తేడా ఉంది. పేరెంటింగ్ కూడా ఛాలెంజింగ్ అయిపోయింది. ఒకటి కూడా వాళ్ళు కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి. పేరెంట్స్ కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు టీచర్స్తో మాట్లాడండి, ప్రిన్సిపాల్స్ గారితో మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు మీకు ఏదన్నా సలహాలు ఇవ్వగలరు, కొన్ని టెక్నిక్స్ చెప్పగలరు. ఇదిగో మీ అమ్మాయితో మీరు ఇట్లా మానిటర్ చేయొచ్చు, లేకపోతే మీ అబ్బాయితో ఇలా చేయొచ్చు మీరు అనేది, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఎప్పుడు కంటిన్యూగా నడుస్తూ ఉండాలి. ఆ పేరెంట్ టీచర్ అసోసియేషన్ బలంగా ఉన్నప్పుడే పిల్లలు ముందుకెళ్తారు. అది నమ్మే వ్యక్తి, స్టాన్ఫోర్డ్లో MBA చేసిన వ్యక్తి మన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు. చదువుకున్న వ్యక్తి, చదువు విలువ తెలుసు, ఆ రేంజ్కి ఎలా వెళ్ళాలని తెలిసిన ఆయన కాబట్టి ఆయన నాయకత్వంలో డెఫినెట్గా విద్యా వ్యవస్థ అంతా కూడా మెరుగుపడుతుందని, డెఫినెట్ 5 ఏళ్లలో కూడా పూర్తిగా రూపురేఖలు మార్చుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన యాన్యువల్ డే నాకు తెలిసి మార్నింగ్ నుంచి జరుపుకుంటున్నారు అనుకుంటే, అందులో పర్ఫామ్ చేసిన విద్యార్థులందరూ కూడా నా అభినందనలు జరుపుకుంటా ఉన్నాను. యాన్యువల్ డే అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా యాన్యువల్ డేలో పార్టిసిపేట్ చేసిన. ఈ యాన్యువల్ డే వెనకాల చాలా కష్టం ఉంటుంది, ఉపాధ్యాయుల కష్టం ఉంటుంది, వాలంటీర్లు, స్కౌట్ పాపలు కానీ, వాళ్ళు కానీ, పిల్లలు కానీ, వాళ్ళ కష్టం కానీ, ఒక ప్రోగ్రామ్ చేయాలంటే దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని కూడా ఒకసారి గుర్తించాలి మనం. వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కేవలం మనకున్న ఉపాధ్యాయులు కావచ్చు, ప్రిన్సిపాల్ గారు కావచ్చు, వాళ్ళు కేవలం నేను ఉద్యోగమే చేయాలి అంటే అలా వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళు పర్సనల్ టైం ఎంతో పెడతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా పర్సనల్ టైం పెడతారు, ఎన్నో ప్రోగ్రామ్స్ రూపకల్పన చేస్తారు. వారందరూ కూడా నా అభినందనలు తెలుపుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. రెండు ప్రైజులు ఇచ్చారు సార్, 2-3 ప్రైజులు సార్. అవి సత్కారాన్ని 10th క్లాస్ లాస్ట్ ఇయర్ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ గారు వచ్చిన్నారు. వాళ్ళ ఫాదర్ గారికి లాస్ట్ ఇయర్ అమ్మాయి జరిగింది కాబట్టి మొమెంట్ ఒకటి మేము ఇవ్వాలనుకుంటున్నాం సార్, జ్ఞాపకని. మీనాటి వాళ్ళ పేరెంట్ ఎవరైనా వచ్చింటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మహేష్ బాబు వచ్చినాడు సార్, వాళ్ళ పేరెంట్ ఎవరైనా వచ్చేస్తే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని చెప్పేసి వీళ్ళకి మన గవర్నమెంట్ తరఫున మనం PMC స్కూల్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసుకున్నాం.
ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక దేశవ్యాప్తంగా 14,500 స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటే మన జిల్లాలో 50 స్కూల్స్ సెలెక్ట్ అయ్యాయి సార్. మన మండలంలో మన స్కూల్ సెలెక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ పిఎంసి పాఠశాల కింద పాఠశాలలు ఎవరైతే CWS చెల్లెలు చదువుకుంటా ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి 3,000 అనేది ఇవ్వడం జరిగింది సార్. ఆ 3,000 చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పేసి మాకు సంతోషపడుతున్నాం. గవర్నమెంట్ తరఫున CWS చిల్డ్రన్స్ కింద సంవత్సరానికి 3,000 ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారికి ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని చదివి మీకు వినిపించాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాం. దయచేసి 2 నిమిషాలు కానీ వెయిట్ చేస్తే చదివి వినిపిస్తారు. మీ మధ్యలోకి వస్తారు సారు. కూర్చోండి. సార్ నమస్కారం సార్. సార్కి అక్షరాలతో అభిషేకం చేయాలని చెప్పి 2 కవితలు రాశాము. రైతు కడుపుడ పుట్టి మెట్ట ప్రాంతాలను పెరిగి ఉన్న చదువులు చదివి ఖండాంతరాలు దాటి విదేశంలో ఉన్నత నిలిచిన మెట్ట ప్రాంత మట్టి వాసన బరువక మెట్ట జీవుల బతుకు సూత్రాన్ని మార్చాలని, కష్టజీవుల కళలను కడతీర్చాలని, భూమి రుణం తీర్చుకోవాలని తెలుగు పండిట్ గారు కొంచెం వెనక్కి జరగండి. జరిగి చెప్తా ఉంటారు కార్యక్రమం. ఉదయగిరి కిల్లాపై విజయ పతాకాన్ని ఎగరవేశారు. ఉదయగిరి నియోజకవర్గానికి ఉదయించి శివుడయ్యాడు మన కాకల సురేష్ గారు. రమేష్ సార్ కొద్దిగా వెనక్కి జరగమను. జరిగిపోయి కొద్దిగా వెనక్కి జరగమను. కష్టాల కడగండ్లలో ఆయన అందించే ఆపన్న హస్తం పేదల బతుకుల కోసం. ఓకే సార్ మీరు చదవండి. పేదల బతుకుల బాగు కోసం ఆయన పడే ఆరాటం, ప్రజలపై ఆయన కురిపించే అనురాగం అనంతం, అద్భుతం. ఆయన మనసు వెన్న, ఆయన మాట శాసనం వల్ల నిరుపేదల పాలిట ఆయన పెద్దన్న, నిస్వార్థ సేవకు ఆయన సాక్ష్యం అన్న ఆయనే మన సురేష్ అన్న. అన్నాతుల ఆకలి తీర్చి అన్నదాతవయ్యావు, అనాథలకు ఆసరాగా నిలిపే ఆత్మీయుడయ్యావు, అభాగ్యులకు అండగా మారి ఆపద్బాంధుడయ్యావు, అందరినీ నడిపించి నాయకుడు అయ్యావు, అధికారంతో మెప్పించి అధినాయకుడు అయ్యావు, మా ఆదర్శ పాఠశాలకు అందమైన దారినిచ్చి మా విద్యార్థులు ఆదర్శ పాత్ర. ఓకే మేడం మీ వెనకాల పాప కొంచెం కనపడలేదు సార్. రెడీ అందరూ ఒకసారి చూడండి సార్. మా పక్క ఎదరండి అన్న. చాలా సంవత్సరాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. మా ప్రయత్నం అలానే ఉండిపోయింది. మేము తలుచుకుంటేనే ఈ కార్యక్రమం అనేది దీనికి కార్యరూపం దాల్స్తారని చెప్పేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం సార్. దాదాపు 650 మంది పాఠశాలలో పిల్లలు చదువుతూ ఉంటే నెల్లూరు అంటే సంఘం నుంచి వచ్చేవాళ్ళు దాదాపు 182 పిల్లలు ఉన్నారు సార్. అలానే పామూరు నుంచి ఆగూరులో వచ్చేవాళ్ళు 178 పిల్లలు ఉన్నారు. కొండాపురం రూట్లో 95 మంది, అలానే కావలి రూట్లో 61 మంది, టోటల్ గా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆటోలో వచ్చేవాళ్ళు ఇంకొంతమంది, మొత్తం 608 మంది. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ సార్ ఆటోలోనే వేసుకొని వస్తున్నారు. సో బస్సు యొక్క ఆవశ్యకత అనేది చాలా ఉంది సార్. గతంలో కూడా తమరు నూతనంగా ఎమ్మెల్యే అయిన తర్వాత పాఠశాల తరఫున ఒకసారి చేశారు సార్. వీళ్ళందరూ కూడా బస్సులో వచ్చేవాళ్ళు ఉన్నారు సార్, ఆటోలో వచ్చేవాళ్ళు ఉన్నారు సార్. బస్సులు అయితే చెప్పనే అది ప్రాబ్లం వర్ణాతీతం సార్. వాళ్ళు ఎందుకంటే 20 మంది 15 మంది అలా ఎంతమంది ఉంటే ఆ ఊర్లో ఒక ఆటే వస్తుంది సార్. ఆ ఆటోలో వచ్చేసి చాలా ఇబ్బందులు పడే పరిస్థితున్నాయి. సో మాకు రోడ్డేసి మా స్కూల్ ని అందంగా తయారు చేస్తున్నారు. పిల్లల సౌకర్యార్థం మరి బస్సును కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము 100 కాదు సార్ 200% నేను నమ్ముతున్నాం. దయచేసి బస్సే మాకు ప్రత్యేక కావాలి సార్. పాఠశాలకు అనేది ప్రత్యేకమైనటువంటి బస్సు అంటే 2 ట్రిప్పులు వేసుకుంటాం సార్. 2 ట్రిప్పులు అవును సార్, 2 ట్రిప్పులు వేసుకునే ఇబ్బంది ఏమి లేదు సార్. అంటే నంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి.
మన ఆఫీస్ దగ్గర ఆ ఊరు దగ్గర బొమ్మరాల చెరువు దగ్గర ఈ మామూలు బస్సులు ఆపవు సార్. ఓన్లీ కావాలి నుంచి వచ్చే బస్సులు మాత్రమే అక్కడ ఆపుతుంది. మన బొమ్మరాల చెరువు నుంచి దాదాపు 8 పిల్లలు ఉన్నాయి. ఆ గుడిలో వచ్చే పిల్లలకి కావాలి బస్సులే ఆపుతుంది సార్. మామూలు బస్సులు ఏవి కూడా అక్కడ ఆగవు అక్కడ. సో అందువల్ల అక్కడ ఆగటం లేదు కాబట్టి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరు నుంచి కూడా అంతే సార్. ఆల్రెడీ బస్సెస్ వస్తా ఉన్నాయి, కొన్నిసార్లు ఆపకుండా పోతా ఉంటారు, లేట్ అవుతుంది సార్. దయచేసి మాకు సహాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. దయచేసి మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. నా గురించి ఆపమాకండి. Please be seated. Children, please. Boys, sit down. Boys, play. Boys, ఎక్కడికి వెళ్ళారు? అమ్మాయిలు ఎనికిలు నేను ఫోటోగ్రాఫర్ నేనేమన్నా ఓకే సార్. వేసుకోర్లే సార్, వేసుకోరు కానీ చేతులకి ఇచ్చాయి